ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్ర్యవతు మహాగణాధిపతయే నమః महासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरि ओम श्रीमन्महासिंहवाकिनी समेत रेणुका इल्लमतलिदेवताभ्यो नमो नमः नित्याः लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवपरितां लोकैकदीपाङ्कुरां क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेवपरितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसितां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वतीः श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशोपाशमभीतिमुद्राङ्करैर्वहन्तीं कमला सुधस्तां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमम्बां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधके शरण्ये त्र्यम्बके देवि नारायणि नमोऽस्तुते कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गः प्रचोदयात् कात्यायनाय विद्महे ग्रामदेवताय धीमहि तन्नो रेणुकाः प्रचोदयात् श्रीमन्महासिंहवाकिनी समेत रेणुकायलमतलिदेवताभ्यो नमो नमः आवाहयामि स्थापयामि पूजयामि पूगीफलैश्च कर्पूरैर्नागवल्लीतवीरितं मुक्ताचूर्णसमायुक्तं ताम्बूलं प्रतिगृह्यताम् हिरण्यपात्रं मधो पूर्णं ददाति मधव्योतानीति एकधा ब्रह्मण उपहारति एकथैव यजमानः युक्ते च ददाति साम्राज्यं भोज्यं स्वाराज्यं वैराज्यं परमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यम् अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्रारूपेभ्यः सम्राजं च विराजं च विश्रीर्याजनगृहे लक्ष्मीराष्ट्रजामकेतया मातकं प्रजामतीः यजमानस्य श्रीमन्महारेणुकायल्लमतलिदेवताभ्यो नमो नमः नित्यानन्दमङ्गल महनीराञ्जनं दर्शयामि। శ్రీమాత్రే నమః. భక్తులందరికీ విజ్ఞప్తి. ఈ యొక్క నా పేరు వచ్చేసి శ్రీమన్మహా సాయివరణ్ శర్మ గారని. ఈ యొక్క ఐడిపిఎల్ ఏపీహెచ్బి కాలనీలో శ్రీ సింహవాకిని సమేత రేణుకా ఎల్లమ్మతల్లి దేవస్థానమునందున అర్చకుడిని. ఏంటనగా ఈ యొక్క అమ్మవారికి వారములో ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం కూడా రేణుకా ఎల్లమ్మతల్లి వారికి నిత్యంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. తర్వాత ప్రతిరోజు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు కూడాను అమ్మవారి వద్ద శ్రీ కుంకుమార్చన కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ యొక్క ఆలయంలో మనము చేసుకోవాలంటే ఆ యొక్క విశేష కార్యక్రమాలు కూడా మనం చేసుకోవచ్చు. తర్వాత అమ్మవారికి మనం ప్రశాంతంగా పంచామృత అభిషేక కార్యక్రమాలు చేసుకోవాలి. స్వామివారికి అమ్మవారికి అనగా మనం ప్రశాంతంగా వచ్చి పంతులు గారిని అడిగితే పంతులు గారు చెప్తారు ఏ విధంగా ఎన్ని సామాన్లు అవసరం వస్తాయి. ఆ విధంగా పంతులు గారు చెప్తారు. ఈ విధంగా అమ్మవారికి నిత్యం దీపారాధన ఉదయం పూట 6 గంటల నుండి 11 గంటల వరకు దేవాలయం 6 గంటలకు ఓపెన్ చేస్తారు. 11 గంటల వరకు దేవాలయం ఉంటుంది. తరువాత ఈ యొక్క 11 గంటల వరకు ఏమి చేస్తారు అనగా ఉదయం పూట అమ్మవారికి తలుపులు తీసి దీపారాధన చేసి ఆలయం శుభ్రము చేసుకొని
నిర్మాల్యం తీసేసిన తర్వాత అమ్మవారికి మళ్ళీ కొత్తగా పూలదండ వేసి ఆ యొక్క అమ్మవారికి దీపారాధన చేసి ప్రసాదం నైవేద్యం భావించి ధూపం వేసేసిన తర్వాత అమ్మవారికి తీర్థం షటారి ఇవ్వడం జరుగుతుంది భక్తులందరికీ, వచ్చిన భక్తులకి. తరువాత అనగా 10:30 అమ్మవారికి మహానైవేద్యం పెడతారు. ఆ యొక్క మహానైవేద్యం తర్వాత అమ్మవారికి మహాహారతి ఇస్తారు. ఆ యొక్క మహాహారతి ఇచ్చిన తర్వాత ఆ యొక్క 11 గంటలకు అమ్మవారి దేవాలయం క్లోజ్ అయిపోతుంది. తర్వాత సాయంత్రం అనగా 6 గంటలకు ఓపెనింగ్, 6 గంటల నుంచి 8 గంటల వరకు దేవాలయం ఉంటుంది. ఈ యొక్క సమయమునందున మనం ఏవైనా అమ్మవారికి చీర కానీ లేదా అభిషేకానికి కానీ రావాలి అనుకుంటే మనకి మంగళవారం, శుక్రవారం ఈ యొక్క 2 రోజులు కూడాను అమ్మవారికి అభిషేకాలు, కుంకుమార్చనలు జరుగుతాయి. కావున మనం ఒక రోజు ముంగటనే వచ్చి పంతులు గారిని చెప్పేస్తే పంతులు గారు మీ యొక్క గోత్రనామాల పేర్ల మీద లేదా మీరు వచ్చినా సరే మీ యొక్క గోత్రనామాల పేర్ల మీద అమ్మవారికి పంచామృత అభిషేకం తర్వాత కుంకుమార్చన జరుగుతుంది. ఈ యొక్క అభిషేకం టైమింగ్ అంటే అభిషేకం వచ్చేసి సరిగ్గా 7:30 అభిషేకం ప్రారంభమవుతుంది. కావున భక్తులందరూ కూడా వచ్చి ఈ యొక్క ఆలయానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆ యొక్క అమ్మవారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. రేణుకా ఎల్లమ్మ తల్లికి నమస్కారాలు. అలాగే పశుపతినాథ ఆలయం. ఈ ఆలయం మొట్టమొదటిసారిగా 2012వ సంవత్సరంలో ఈ కాలనీలో ఉన్నటువంటి కొంతమంది భక్తులు ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ఇక్కడ నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది. అంతకుముందు ఇక్కడ ఒక చిన్నగా ఆలయం ఉంది. ఫస్ట్లో ఉన్నటువంటి ఆలయాన్ని అభివృద్ధి చేసేదానికి ఈ కాలనీలో ఉన్నటువంటి శాశ్వత ఫౌండర్స్గా కొంతమందిని ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా అనేక కార్యక్రమాలతోటి ఆలయం నిర్మాణం పూర్తిగా చేసుకొని ఒక్క సంవత్సరంలోనే 2012లో స్థాపించి 2013లో మేము ఆలయం పూర్తిగా కట్టి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఆ తదుపరి కాలనీ కూడా దినదినాభివృద్ధితోటి కాలనీ పూర్తిగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఆ కాలనీ అభివృద్ధి చెందే కొంది మన గుడి కూడా దినదినాభివృద్ధిగా ముందుకు పోతూ అనేక కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇక్కడ వార్షికోత్సవం కానీ ఆ తర్వాత వచ్చేటువంటి అనేక పుణ్య కార్యక్రమాలు, అనేక పండుగల కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ శాశ్వత సభ్యత్వం ఉన్నటువంటి ఈ కమిటీ సభ్యులను ఒకరిని 2 సంవత్సరాలకు ఒకసారి చైర్మన్ గాను, తర్వాత వారు ఒక 10 మందిని బాడీగా వేసుకొని ఆ 2 సంవత్సరాల పాటు వాళ్ళు కార్యక్రమాలు వాళ్ళ దగ్గరుండి వాళ్ళ యాజమాన్యంతో చేస్తూ ఉంటారు. అందరి యొక్క సహాయ సహకారాలతోటి. అంతేకాకుండా ప్రతి సంవత్సరం వార్షికోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు అయితేమి, శ్రీరామనవమి కార్యక్రమాలు భాగంగా కూడా ఇక్కడ అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. ఇంకా అమ్మవారిని ఈ పశుపతినాథ ఆలయంని అమ్మవారి టెంపుల్ కట్టిన తర్వాత 2 సంవత్సరాలకు పశుపతినాథ ఆలయం మొదలు పెట్టడం జరిగింది. పశుపతినాథ ఆలయం కూడా అతి త్వరలో సంవత్సరంలో పూర్తి చేసుకొని అక్కడ కూడా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అదేవిధంగా అమ్మవారి టెంపుల్లో కానీ
పశుపతినాథ ఆలయం టెంపుల్లో కానీ ధ్వజస్తంభాలు ప్రతిష్టాపన కూడా పూర్తయినాయి. ఇంకా కూడా ఆలయానికి చాలా సహకరించినటువంటి చాలామంది భక్తులు ఉన్నారు. వారు ఆర్థికంగా కానీ సలహాల ద్వారా కానీ చాలామంది ఈ కాలనీ వాసులు కాకపోయినా కొంతమంది ముందుకొచ్చి సహకరించినందుకు వారందరికి కూడా మా కాలనీ తరపున ఏపీహెచ్పి కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కూడా ఈ కాలనీ దేవస్థాన కమిటీ ద్వారా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.